రాశి వారికి ఆలోచించినట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉత్తరాత్రయం ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11 గాను, రాజపూజ్యం 3, అవమానం 3 గాను కనబడుతోంది. ప్రారంభంలో అనుకూలత కన్నా తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్లో కొంత 2-3 మాసాలు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమక్రమేపీ కొంత సమర్థనీయమైనటువంటి వ్యవహారాలు చేస్తారు. తద్వారా గొప్పదైనటువంటి పేరు పొందేటువంటి శాశ్వత ప్రణాళికలు మీరు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా సమతుల్యత ఉంటుంది. జూన్, అక్టోబర్ నెలలో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. వ్యాపారాలు అనుకూలం అవుతాయి. అలాగే నమ్మడం వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసిన పరిస్థితి. వ్యాపారాల్లో పోటీ పడేటువంటి తత్వం ఉంటుంది. తద్వారా నష్టాలు చవిచూడవలసిన పరిస్థితి. విద్యార్థులకి గురువుల యందు ప్రొఫెసర్స్ యందు వ్యతిరేకత కనబడుతుంది. ఆ వ్యతిరేకత వల్ల వారు ఉత్తీర్ణతా శాతంలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. కాబట్టి విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితిగా ఈ సంవత్సరం కనబడుతోంది. ఏప్రిల్ నెలలో కొంత బుద్ధిమాంద్యత, మతిమరుపు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఉంటాయి. ఆ వివాదాలు కొంత శృతి మించేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. మే నెలలో కొంత అనుకూలమైనప్పటికీ కూడా జూన్ నెల నుండి కూడా మెల్లిమెల్లిగా కార్యక్రమాలన్నీ కూడా అనుకూలమవుతాయి. జూలై నెలలో ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఆగస్టు నెలలో కొంత శారీరక ఒత్తిడి, అనారోగ్యం అనేటువంటి సూచితగా ఉంది. ఆధ్యాత్మిక సభల్లో మీరు పాల్గొగలుగుతారు. తద్వారా నూతనమైనటువంటి మిత్రుల యొక్క సంయోగం జరిగి వారి వల్ల లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నిదానంగా సెప్టెంబర్లో పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. ఆ విధంగానే అక్టోబర్ నెలలో కూడా క్రమశిక్షణ వల్ల అనుకూలతలు ఏర్పడతాయి. మీ యొక్క ఔన్నత్యము, నిర్ద్వందత్వము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మంచితనం వల్ల మీ కార్యక్రమాలని కూడా సహాయ సహకారాలు అందితే తద్వారా పరిపూర్ణం చేసుకోగలుగుతారు. నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వాహనాల పట్ల కొన్ని యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాసాంతంలో స్నేహితులతోటి నవంబర్ నెలలో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో వ్యాపారపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. డిసెంబర్ నెలలో అనుకోని అదృష్టాలు ఏవో యాదృచ్ఛికంగా మీకు సంప్రాప్తమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటిని మీరు చేతికి అందుకోవాల్సినటువంటి పరిస్థితి, జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే హామీ పత్రాల మీద మీరు జనవరి నెలలో సంతకాలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ సమయం వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే కొంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి తప్ప అవి కొంత ఇబ్బంది కలగజేసేటువంటి పరిస్థితిగా గోచరింపబడుతోంది. ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మార్చి నెలలో ఆ వ్యతిరేక ఫలితాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి 2027లో. కాబట్టి మౌనంగా ఉత్తమమైనటువంటి విషయంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడం మంచిది. మధ్యవర్తిగా ప్రవర్తించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి ఫలితం కోసం దత్తాత్రేయ ఆరాధన చేయడం అనేటువంటిది, అలాగే ఈశ్వర ఆరాధన చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.